మీకు జుట్టు రాలుతుందన్నా, మీ జుట్టు సరిగ్గా గ్రో అవ్వట్లేదన్నా, మీకు తల మీద బాల్డ్ ప్యాచ్ ఫామ్ అవుతుందన్నా, లేదంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడాలనుకున్నా, మీ డాక్టర్ మీకు ఇచ్చేది ఏంటి అంటే మినాక్సిడిల్. ఇప్పుడు ఇదే మినాక్సిల్కే కనుక ఇరిటేషన్ వస్తుంది అనుకోండి, లేదా ఈ మినాక్సిల్ వల్ల మీకు రియాక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 1900 hair transplants passionately and still counting. హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మినాక్సిల్ అనే పదం కొత్తది కాదు. కానీ కొంతమందికి ఈ మినాక్సిల్ వల్ల ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. సో అలా ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఇరిటేషన్ అసలు మీకు వస్తుంది అని ఎలా కనుక్కుంటారు? మినాక్సిల్ మనం లోషన్ ఫామ్లో అప్లై చేస్తాం. లోషన్ ఫామ్లో అప్లై చేసినప్పుడు దాంట్లో ప్రొపిలిన్ గ్లైకాల్ అని ఆల్కహాల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ ఉంటుంది. దానివల్ల స్కిన్ కొంచెం ఇరిటేట్ అయినప్పుడు ఆ స్కిన్ మీద రెడ్ బంప్స్ రావడం కానీ, లేదా ఆ స్కిన్ కొంచెం వాపు వచ్చినట్టు అనిపించడం కానీ, లేదా ఆ స్కిన్ డ్రై అయిన తర్వాత విపరీతమైన ఇచ్చింగ్ వచ్చినట్టు కానీ అనిపిస్తే అప్పుడు మీకు ఆ మినాక్సిల్ లోషన్ వల్ల ఇరిటేషన్ వస్తుంది అని అర్థం. అటువంటప్పుడు ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ లోషన్ని స్టాప్ చేయడము, అట్లీస్ట్ ఒక వారం వరకు వెయిట్ చేయడము, వెయిట్ చేసి మళ్ళీ అప్లై చేయడము. ఒకవేళ ఇలా మళ్ళీ అప్లై చేసిన తర్వాత కూడా ఇలాంటి రియాక్షన్ ఫామ్ అవుతుంది అనుకోండి, ఇమీడియట్గా స్టాప్ చేసి మీ డాక్టర్కి చెప్పడం ఎంతైనా మంచిది. అలాంటప్పుడు నేనైతే ఏం చేస్తానంటే వాళ్ళకి లోషన్ నుంచి ఫోమ్కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. అంటే మినాక్సిల్ లోషన్ కాకుండా మినాక్సిల్ ఫోమ్ వాడండి అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో ఈ ప్రొపిలిన్ గ్లైకాల్ అనేటువంటిది ఉండదు కాబట్టి. కొన్నిసార్లు ఈ ఫోమ్ వాడినా కూడా వాళ్ళకి రియాక్షన్ వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కంప్లీట్గా మినాక్సిల్ లేని ఇంగ్రీడియంట్ని వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొకాపిల్ కావచ్చు, ఇరిడెన్సిల్ కావచ్చు, ఇటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినాక్సిల్ లోషన్ వాడుతున్నారు, మీకు రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది, మీకు అందుబాటులో డాక్టర్ లేరు అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే దాన్ని స్టాప్ చేయడం అంతే. స్టాప్ చేసిన తర్వాత ఆ ఏరియాలో సూదనింగ్ ఏజెంట్స్ లేదా క్యాలమిన్ లోషన్ కానీ అప్లై చేసుకోవడం. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా పస్ట్యూల్స్ ఫామ్ అయ్యాయంటే ఒక యాంటీసెప్టిక్ క్రీమ్ కూడా అప్లై చేయడం. ఆ ఏరియాని ప్రాపర్గా నీట్గా వాష్ చేయడం. ఇలా చేయడం వల్ల మనము ఆ వచ్చే ఇచ్చింగ్ని కానీ, పెయిన్ని కానీ, ఇరిటేషన్ని కానీ తగ్గించిన వాళ్ళం అవుతాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, సపోజ్ వాళ్ళు 5% మినాక్సిల్ వాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, కాదు అని ఆపేసి 2% వాడడం మొదలు పెడతారు. సో అటువంటి తప్పు అస్సలు చేయొద్దండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే, సపోజ్ మీరు 5% వాడుతూ ఉన్నారు, రోజుకి పొద్దున 1 ml, నైట్ 1 ml వాడుతున్నారు. టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నైట్ మాత్రమే 1 ml వాడి కొన్ని రోజులు చూడండి. ఎలా వాడినా కూడా రియాక్షన్స్ వస్తుందంటే ఇమీడియట్గా మినాక్సిల్ని స్టాప్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అట్లా ఇరిటేషన్ వచ్చిందంటే ఇమీడియట్గా స్టాప్ చేయండి అని. ఎందుకు అంటున్నానంటే, ఇరిటేషన్ ఎప్పుడైనా వస్తుందంటే అదొక సెన్సిటివిటీ రియాక్షన్ జరుగుతుంది అని అర్థం. అంటే అదొక మైల్డ్ ఇన్ఫ్లమేషన్ నుంచి కొంచెం సివియర్ ఇన్ఫ్లమేషన్లోకి మారిపోయే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అక్కడ వచ్చే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల ఆ ఏరియాలో స్కాల్ప్ స్కిన్ డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాకుండా హెయిర్ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎటువంటి ఇరిటేషన్ వచ్చినా వెంటనే స్టాప్ చేసి మీ డెర్మటాలజిస్ట్ని కలవడం ఎంతైనా అవసరం. మినాక్సిల్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశాను, తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.